పొద్దున్న కాదు మార్నింగ్ ఏం చెప్పారు పొద్దున్న మనం ఒకటి మాట్లాడాలనుకున్నాం. ఏం మాట్లాడాలనుకున్నాం పొద్దున్న అనుకున్నాం ప్రెస్ మీట్లో చెప్పాలి. అది కాదు నెక్స్ట్ ఇంకొకటి అది కాదు ఇంకోటి ఏదో చెప్తున్నా. సరే ఓకే. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ పార్లమెంట్ సెషన్స్ సైండ్ అయ్యింది. ఈ పార్లమెంట్ సెషన్స్లో ఎన్నో అంశాలు, రాష్ట్రం తాలూకా అంశాలు కానీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి అంశాలు కానీ ఎన్నో అంశాలు పార్లమెంట్లో చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సెషన్స్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి ప్రైస్ రైజ్ గురించి ప్రస్తావన తీసుకుని వచ్చి సామాన్య ప్రజలు ఏ రకంగా ఈ యొక్క ప్రైస్ రైజ్లో ఇబ్బందులు పడుతున్నారో, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా పార్లమెంట్లో చర్చని గమనించడము, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, ఒకటి నిత్యావసర వస్తువులు పప్పుల దగ్గర నుంచి, వంట నూనె దగ్గర నుంచి, కుకింగ్ గ్యాస్ దగ్గర నుంచి, పెట్రోల్, డీజిల్, ఇవి ప్రధానమైన అంశాలు. వీటిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుని ఈ ప్రైసెస్ని అన్నీ కూడా తగ్గించాల్సిన అవసరము దేశవ్యాప్తంగా ఉంది అని ముక్తకంఠంతో పార్టీలు అన్నీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీర్ఘకాలికమైన అంశాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రధానంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న పరిస్థితుల్లో రైతులకి ఒకటి రెగ్యులర్ క్రాప్స్ ఏదైతే రైతులు గోధుమలు కానీ, బియ్యం, ధాన్యం కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. మనము వివిధ దేశాల నుంచి ఏవైతే ఎసెన్షియల్ గూడ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి అవి ఎంకరేజ్ చేస్తే దీర్ఘకాలికంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా భారతదేశం యొక్క జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి వాటిపైన ఇన్ని సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది, ఎందుకు దృష్టి సారించలేదో ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పామ్ ఆయిల్ దగ్గరికి వచ్చేసరికి మనకి రష్యా, యుక్రెయిన్, ప్రధానంగా యుక్రెయిన్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో ఎంతైతే డిమాండ్ ఉందో, మన భారతదేశమే అగ్రికల్చర్ కంట్రీ, ఎంతైతే డిమాండ్ ఉందో ఇక్కడ మన భారతదేశంలోనే మనము పండించుకునే కెపాసిటీ ఉంది. అయినప్పటికీ కూడా దాంట్లో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరి ఒక సందర్భంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి, పెట్రోల్, డీజిల్ మన భారతదేశంలో యూసేజ్లో సుమారుగా గత ప్రెస్ మీట్లో చెప్పినట్టు, పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని వచ్చినట్టు, లాస్ట్ ఇయర్ మనం గణాంకాలు తీసుకుంటే $180 బిలియన్ మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. దానికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మేము ఎనర్జీ కన్జర్వేషన్ బిల్లో కూడా మా
పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ పంప్ స్టోరేజ్ ఈ యొక్క పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో సోలార్, హైడ్రో అండ్ విండ్ కాంబినేషన్ మీద, ఇప్పుడు జనరల్గా రెన్యూవబుల్ ఎనర్జీలో మనం చూసినట్టయితే సోలార్, విండ్ని స్టోరేజ్ చేసుకునే దానికి అవకాశం లేదు. కానీ ఈ యొక్క హైడ్రో కూడా దానికి ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇక్కడి నుంచి జనరేట్ అయ్యేది మనకు హైడ్రో ద్వారాగా టర్బైన్స్ బర్న్ అయ్యి, టర్బైన్స్ రన్ అయ్యి ఈ యొక్క పవర్ని స్టోరేజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది దేశవ్యాప్తంగా రెవల్యూషనరీగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో సుమారుగా 5200 మెగావాట్స్ పవర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది బిగ్గెస్ట్ కాంబినేషన్ ఆఫ్ పవర్ స్టోరేజ్ ఈ యొక్క ప్లాంట్ కాంబినేషన్ ఆఫ్ 3 విండ్, సోలార్ అండ్ హైడ్రో ఈ కాంబినేషన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో దానికి అంకురార్పణ జరగడం మొదలైంది. దీన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. ఇది మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాము. అదేవిధంగా ప్రత్యేకించి మేమందరం కూడా ఆర్కే సింగ్ గారితో, పవర్ మినిస్టర్ గారిని కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయమని కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసాం. వారు కూడా తప్పకుండా ఒక 10-15 రోజుల్లో ప్లాన్ చేసుకుని వస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఓఎస్ భగవంత్ కూబా గారిని కూడా ఆయన కూడా ఆసక్తిగా తెలుసుకోవడం కూడా జరిగింది. వారు కూడా విజిట్ చేస్తానని మరి చెప్పడం జరిగింది. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్స్, దేశవ్యాప్తంగా కూడా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేదానికి మనం అడుగులు ముందుకు వేస్తాం. దాంతోపాటు ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో కోల్ కానీ లేకపోతే పెట్రోల్, డీజిల్ యొక్క వాడకం కూడా తగ్గుతుంది. మనం ఇంపోర్ట్ కూడా కోల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అది ఎన్విరాన్మెంట్కి కూడా ఒక హెవాక్ కింద అవుతుంది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అపీల్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రధానంగా గత ప్రెస్ మీట్లో కూడా మేము చెప్పడం జరిగింది, ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఏ దగ్గర వచ్చేసరికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి మరి ప్రధానమంత్రి గారిని కూడా నీతి ఆయోగ్లో కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలకి కూడా ఎట్ పార్ విత్ ఏదైతే మనకి బీపీఎల్ సెగ్మెంట్ ఉందో ఆ బీపీఎల్ సెగ్మెంట్ అక్కడ 75 నుంచి 80% మధ్యలో మీరు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి 61% మట్టుకే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని కూడా ఎట్ పార్ విత్ ఈ రాష్ట్రాలకు తగ్గట్టు 76% వరకు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనకి ఎఫ్ఆర్బిఎం దగ్గరికి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆయన ఎక్సెస్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తీసుకున్నారని ఇప్పుడు మాకిచ్చే నిధుల్లో కోత పెట్టి మరి ఇస్తూ ఉన్నారు. ఇవాళ అడుగుతూ ఉన్నాము, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మాకు ఆంధ్ర రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రము అన్ని రాష్ట్రాలతో పాటు చూడవద్దు, దీన్ని ప్రత్యేక దృష్టితో చూడవలసిన అవసరం ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఏదైతే రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ ఉందో మనకి రెవెన్యూ డెఫిసిట్ ప్రకారము కాగ్ ఇచ్చిన నివేదిక కానీ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక కానీ దాంట్లో చూసినట్టయితే సుమారుగా ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ గ్యాప్ ఫండింగ్ కిందన ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ కిందన కూడా సుమారుగా 22,000 కోట్ల రూపాయలు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మరి అయింది. దాంట్లో కేవలము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా 4,000 కోట్ల రూపాయలు మట్టుకే అందియడం జరిగింది. ఇంకా 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు దఫాలుగా ఇవ్వడం వలన దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇమీడియట్గా
మాకు అందియాలి అని, రాష్ట్ర ప్రభుత్వానికి అందియాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క జెన్కోస్ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ నుంచి విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రము సుమారుగా 6,600 కోట్ల రూపాయల యొక్క బకాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉంది. అంటే మీరు పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణకి ఈ యొక్క టిఎస్ జెన్కోకి మరి పవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. దాని యొక్క బకాయిలను కూడా మీరు సత్వరమే తెలంగాణ ప్రభుత్వంతో మీరు సంప్రదింపులు చేసి ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రానికి 6,627 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవి ఇమీడియట్గా రిలీజ్ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజెస్ దగ్గరకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కేవలము 3 మెడికల్ కాలేజెస్ మటుకే మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారంగా మరి మనం చూస్తూ ఉన్నాము, కరోనా విలయ తాండవం చేసింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇంకా 13 మెడికల్ కాలేజెస్ని మేము రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మేము ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము టేకప్ చేసి ఆ యొక్క నిధులను కూడా రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రధానంగా మనకి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కనకమేడల రవీంద్ర గారు తెలుగుదేశం ఎంపీ వారు ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వానికి మరి లేవనెత్తడం జరిగింది. అన్స్టార్డ్ క్వశ్చన్లో వారు అడగడం జరిగింది. ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో ఆయన ఏదో తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని చమత్కారంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వంని ఏదో రకంగా ఇరకాన్ని పెట్టి నిధులు రానివ్వకోకుండా అడ్డుకోవాలి అని చెప్పి మరి వారి ప్రయత్నం. ఆ అన్స్టార్డ్ క్వశ్చన్లో ఆయన అడుగుతా ఉన్నారు. అక్కడ లాస్ట్ డి పాయింట్ ఒకటే చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి whether any instances of misuse of funds by Andhra Pradesh government with Polavaram project has been reported, is there any details thereof అని చెప్పేసి మరి వారి అన్స్టార్డ్ క్వశ్చన్లో అడగడం జరిగింది. దానికి రిప్లై రిటర్న్లుగా ఇచ్చిన రిప్లై ప్రకారం క్లియర్గా మెన్షన్ చేశారు, నో సచ్ ఇన్స్టెన్సెస్ ఈజ్ ప్రజెంట్లీ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వారి యొక్క ఆలోచన విధానం చూడండి. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా అడ్మిట్ అయ్యింది, ఏ రకమైన ఇన్స్టెన్సెస్ లేవు, ఎక్కడ ఫండ్స్ మిస్యూజ్ కాదు. అంటే నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు మద్దతుగా ఉంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసే రకంగా కనబడతా ఉన్నారా? అక్కడ పోలవరం ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకూడదు అని ఏదో ఒక రకంగా వారు ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించే, కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల గురించే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒక శరవేగంగా జరగాల్సింది మరి ఆగి ఉంది. ఎందుకు ఆగుందో కూడా చెప్తా. ఇవాళ ప్రతి ఒక్కడు ఒక థంబ్ రూల్ మనం చూసుకుంటే గతంలో కూడా చెప్పినట్టు మనకి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించకూడదు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా ఈ రకమైన కార్యక్రమం చేయడు. ఆయన ఏదో రకంగా గ్రావిటీ మీద మీరు పంపించేసి స్పిల్వే మీదుగా వాటర్ పంపించేస్తే నేను పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని ప్రజలకి మభ్యపెట్టే విధంగా 2019లో ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైంది, కాఫర్ డ్యామ్ దగ్గర కొన్ని గ్యాప్స్ ఫిల్ కాల. అక్కడ ఫిల్ కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ని అక్కడ డైఫ్రమ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఒక గ్యాప్స్ని కొన్ని 1/2 కిలోమీటర్ గ్యాప్ దాకా కాఫర్ డ్యామ్ దగ్గర ఉండిపోయింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్స్ వచ్చినప్పుడు హై వెలాసిటీ ఆఫ్ వాటర్ రావడం వలన, ప్రెషర్ ఎక్కువైపోవడం వలన 1.5 కిలోమీటర్న్నర వెడల్పు ఉండాల్సిన రివర్ని కాఫర్ డ్యామ్తో దాన్ని క్లోజ్ చేస్తే అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోయినాయి. ఆ గ్యాప్స్ దగ్గర నుంచి ఒక్కసారి ప్రెషర్
వాటర్ రావడం వల్ల కిందన ఏదైతే ఫౌండేషన్ ఉన్న డయాఫ్రమ్ వాల్ని అక్కడక్కడ డ్యామేజ్ జరిగింది, బ్రేకేజెస్ అయినాయి. మరి ఇవాళ మళ్ళీ మొత్తం డ్యామ్ అంతటికీ కూడా వాటర్ స్టోరేజ్ నిలబడాల్సింది ఈజ్ ద మెయిన్ థింగ్. ఏంటంటే డయాఫ్రమ్ వాల్ మనకి చాలా ప్రధానమైనది. ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పోలవరం ప్రాజెక్టు యొక్క ఏజ్ అంత మనకి ఎక్కువ ఉంటుంది. సో డయాఫ్రమ్ వాల్ని మీరు బ్రీచ్ చేసే విధంగా మరి మీరు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మరి అది ఒకవేళ నిజంగానే కనుక డయాఫ్రమ్ వాల్కి ఏదైనా డ్యామేజ్ జరిగి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మరి డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఊర్లన్నీ మండలాలన్నీ ఏమవుతాయో ఆ మాత్రం మీరు ఇంగితం లేకోకుండా మీరు వ్యవహరించారు. ఇవాళ మన ఫ్లడ్స్ వచ్చినాయి, అక్కడ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఒక అప్ ఫ్రంట్ ఉన్న కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేసాం, డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాఫర్ డ్యామ్ ఇంకా కంప్లీట్ కాల. సో అదంతా కూడా మళ్ళీ వాటర్తో మునిగిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అన్నీ రిసీట్ అయిన తర్వాత దీన్ని అక్కడ డబుల్ డయాఫ్రమ్ వాల్ని కట్టి దానిపైన మళ్ళీ లోవర్ కాఫర్ డ్యామ్ని కూడా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కూడా నిర్మాణం చేసి అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని దానిపైన నిలబెడతాం. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనాలోచితమైన పనుల వలన ఇన్ని సంవత్సరాలు కాలయాపన అవుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్ కూడా ఏ రకంగా ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కాకోకుండా ఇప్పుడే జస్ట్ స్క్రోలింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాం. స్క్రోలింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం మాట్లాడిన మాటలు ఇవాళ నిజంగా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో మరి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయి మరి అప్పట్లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కిందనున్న మరి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఓటుకు నోట్లో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మరి ఆయన ఫోన్ మాట్లాడి ఆ వాయిస్ నాది కాదు అని చెప్పేసి మరి అది అయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయితే ఇప్పుడు దాకా దానిపైన దిక్కుమొక్కులు లేదు. దాన్ని ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదో కూడా తెలియదు. మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి అంటే చిన్న చిన్న వాళ్ళకైతే ఒక రకమైన చట్టము, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన చట్టమా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఏదో గోరంట్ల మాధవ్ మా ఎంపీ గురించి మరి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఏదైతే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా నేరుగా మరి డీజీపీకి కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గోరంట్ల మాధవ్ ఆయన వీడియోలో నేను కాదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, దాన్ని ఫారెన్సిక్ పంపించమని చెప్తా ఉన్నాడు. మరి ఆ నివేదిక రావడానికి ఆ ఫారెన్సిక్కి పంపించి ఆ నివేదిక రావడానికి మరి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత మా పార్టీ మహిళా ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం, ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా పార్టీకి ఉన్న నియమావళి ప్రకారము చర్యలు తీసుకోవడం అనేది 100% తీసుకుంటుంది. కాకపోతే ఆ నివేదిక వచ్చేదాకా కూడా మరి ముద్దాయి అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా అవతల ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. మరి లేనప్పుడు అయినప్పటికీ కూడా నైతికంగా మేము చర్యలు తీసుకోవాలి కాబట్టి దానిపైన నివేదిక అడగడం జరిగింది. ఒకవేళ నిజంగానే కనుక ఆ వ్యక్తి ఆ రకంగా ఉండి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైన చర్యలు, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు అని కూడా మరి ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి అన్ని రకాలుగా కూడా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఢిల్లీకి, అంటే ఆయనే కాదు చాలామందిని చోటా మోటా నాయకులను కూడా పిలిచారు. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచారు. పిలిచినప్పుడు ఆయన ఏదో మోడీ గారితో 5-10 నిమిషాలు మాట్లాడేశారని పక్కకు పిలిచి మరీ తీసుకెళ్ళి మాట్లాడారు. అప్ ఢిల్లీ అయ్యే క్యూ నై మిల్ రే హో అని చెప్తా ఉన్నారని చెప్పేసి మరి రకరకాల కథనాలు కూడా వేయించుకున్నాడు, సోషల్ మీడియాలో కూడా చెప్పించుకున్నాడు.
మరి అందులో కూడా మరి మోడీ గారు కూడా చెప్పినట్టు ఉన్నారు, आप ఢిల్లీ ఆతే సమయ హమే బతాయియే మే కార్ బి బేజుంగా అని చెప్పేసి కూడా మరి చెప్పున్నారేమో ఆయనకి. ఏదో చిన్నపిల్లల వ్యవహారం కిందన ఉంటుంది. ఆయన ప్రధానమంత్రి అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు? ప్రధానమంత్రి మిమ్మల్ని 5 సంవత్సరాల నుంచి మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే. నేను 18 సార్లు 28 సార్లు ఢిల్లీ వచ్చానని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని, మీరు అప్పుడు ముఖ్యమంత్రిగానే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నవాయన మీకు అపాయింట్మెంట్ లేకపోకుండా ఢిల్లీ ఆతే సమయం ఫోన్ కొట్టేయండి, మీకు ఎయిర్పోర్ట్ కారు పంపించేస్తాను అని చెప్పారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్పే మాటలు. అక్కడ అందరినీ ఎవరైతే అక్కడ గెస్టులు వచ్చారో అందరితోనూ ఒక్కొక్క నిమిషం రివాజ్గా మామూలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఆయన పక్కకి వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక అర నిమిషమో జనరల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు మీకు అనుకూల మీడియాలో ఏవో కథనాలు వేయించేసుకోవడము, ఇంకేదో జరిగిపోయింది, బ్రహ్మాండం బద్దలు కొట్టేసామని మీరు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, వారందరికీ కూడా అన్నీ కూడా అర్థమవుతాయని కూడా ఈ యొక్క సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తాం. అంటే ఎవరితో లోపాయికారితో ఒప్పందాలు? అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మొన్న నేను కేవలం ఏంటంటే ప్రధానమంత్రి గారిని ఏదో కలిసి కొన్ని మీడియాల్లోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ మీరు ఏదైతే డప్పు కొట్టుకుంటున్నారో అవన్నీ కూడా ఉత్తి మాటలని కూడా తెలియపరుస్తా ఉన్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మరి ఏం మాట్లాడారు నేను చూడలేదు. చూడనప్పుడు నేను స్పందించడం కూడా కరెక్ట్గా. ఇప్పుడు ఒకటి, గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ, హెడ్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ ఆనరబుల్ స్పీకర్. సో స్పీకర్కి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఒకవేళ ఆ వీడియోనే కనుక నిజమైతే అందులో ఎవరైతే ఒక మహిళతో సంభాషణ చేశారని చెప్తా ఉన్నారో మరి వారైనా ఎవరైనా వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే అందరం కూడా పరిగణిస్తున్నారు. సో లోక్సభ స్పీకర్కి కంప్లైంట్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుందో, ఒకవేళ నిజంగా వీడియో నిజం కావాలి కదా అంటున్నా. అదే అంటున్నా, ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా రియల్ వీడియోనా అనేది ఇంకా నిర్ధారణ కానప్పుడు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఒకవేళ నిజంగా నిర్ధారణ అయితే దానిపైన చర్యలు ఏ రకంగా తీసుకోవాలో పార్టీ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న మాట్లాడు. వారాల పాటు లోక్సభ రాజ్యసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించింది. అభివృద్ధి పథకాల లోపలకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది. అదేవిధంగా సమాజంలో పెరుగుతున్న ధరలపై, పెట్రోల్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రభుత్వాన్ని నిలదీసి వాటిని కంట్రోల్ చేయాలని చెప్పి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక, వ్యవసాయ, ఐటీ, మిగతా అన్ని రంగాల లోపల ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, భవిష్యత్తులో ఎలాంటి రోల్ తీసుకోవాలి, ఎలాంటి కన్స్ట్రక్టివ్ స్టెప్ తీసుకోవాలనో సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వానికి లోక్సభ ద్వారా రాజ్యసభ ద్వారా పార్లమెంటు సభ్యులు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, ఫలప్రదమైనటువంటి సూచనలు ఇస్తూ ప్రసంగించారు. అయితే కొత్తగా ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఎట్లా అంటే
20,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడినటువంటి రాష్ట్రం. బడ్జెట్ లేదు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేనటువంటి వినూత్నమైనటువంటి మానవుల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి, సమాజ వికాసానికి సంబంధించినటువంటి, అదేవిధంగా సొసైటీ రాష్ట్రం పర్మనెంట్గా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వ్యక్తులు సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఆధారాన్ని మాత్రమే అవుతుందని చెప్పి అమ్మఒడి పథకము, ఇంగ్లీష్ మీడియము, అదేవిధంగా స్కూళ్ళను బాగా అప్డేట్ మోడర్న్ చేయడము, కార్పొరేట్ స్కూల్ లేక తీర్చిదిద్దడం, అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు పూర్తి ఫీజు, విద్యార్థులకు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి ఒక విద్యార్థికి 2 లక్షల ఫీజు ఉంటే కూడా ప్రభుత్వమే భరించేటటువంటి స్కీమ్ పెట్టి ప్రతి చదువుకునే కాలేజీ విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్యా వసతి కల్పిస్తూ, ఇట్లాంటి పర్మనెంట్ డెవలప్మెంట్, శాశ్వతమైనటువంటి అభివృద్ధికి అనేకమైనటువంటి చర్యలు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమలు చేస్తున్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల ద్వారా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ విషయం మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వేరే రాష్ట్రాలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు ఎట్లా అమలు చేస్తున్నాడు, మేము 5,000 స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నాం, 3,000 స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నాం, 2,000 ఫీజులు, ఈ ఫీజుల స్కీమ్ అస్సలు లేదు, గురుకుల పాఠశాలలు అస్సలు లేవు, మరి ఇవన్నీ అమ్మఒడి పథకం అయితే ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని పథకాలు ఎట్లా అమలు చేస్తున్నారు, ఈ బడ్జెట్ ఎక్కడికి వస్తుందని ఆశ్చర్యపోతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవైపు రుణ పరిమితిని విధించి అప్పులు రాకుండా చేయడము, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన ప్రధానమంత్రిని కలిసి కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పి కోరడం జరిగింది. రుణ పరిమితిపై ఉన్నటువంటి షరతులను, నిబంధనలను తొలగించాలని కూడా కోరడం జరిగింది. ఏది ఉన్నా రుణాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కడుతుంది కానీ వేరే రాష్ట్రాలు కట్టాయి, వేరే వ్యక్తులు కట్టారు. అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి కోసం రాష్ట్రం ఏ విధంగా తీసుకుంటుంది, ఒక పాలసీ, ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమం, ఈ 2 పథకాల ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నటువంటి తొలి రాష్ట్రం కాబట్టి ఈ పరిమితులను, కొత్త రాష్ట్రం కాబట్టి పరిమితులను తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. అంతేకాకుండా విభజన హామీలు చాలా అట్లే ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కానీ, అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడం లేదు, మెడికల్ కాలేజీలు ఇవ్వడం లేదు, ఇంకా అనేక పథకాలకు సంబంధించిన రాష్ట్రానికి ఒక ఉత్తరప్రదేశ్కి ఎట్లు ఇస్తున్నారు, ఒక బీహార్కి ఎట్లు ఇస్తున్నారు, ఒక మధ్యప్రదేశ్కి ఎట్లు ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల లోపల వాటికి ఇచ్చే ప్రాధాన్యత రాక మాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ప్రజలు కూడా ఇప్పటికీ అర్థం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మంచి ప్రజారంజకమైనటువంటి, సమాజ అభివృద్ధి హితం కోరేటటువంటి, జనరంజకమైనటువంటి, అవినీతికి తావులేనటువంటి పాలనను దేశంలోనే అందిస్తున్నారు. కాబట్టి ప్రజలను ఒకవైపు చైతన్యం చేస్తూ, ప్రజలను ఒకవైపు అభివృద్ధి పరుస్తున్నటువంటి చర్యలు తీసుకుంటున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ఆర్థిక చేయుత లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అక్కడ ప్రభుత్వమే కాదు, ప్రజలే అడుగుతున్నారు. తమ వివిధ పద్ధతులు మీటింగ్లకు పోతున్నాను, నేను మీటింగ్లకు పోయినప్పుడు అడుగుతున్నారు ప్రజలందరూ, కేంద్ర ప్రభుత్వం మనకు సరైన బడ్జెట్ ఇస్తలేదు, మీరు పోరాడాలి పార్లమెంట్ అని నన్ను అడుగుతున్నారు. మన కర్నూలుకు పోయినప్పుడు, అనంతపూర్కి పోయినప్పుడు, చాలా ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు. కాబట్టి ముఖ్యమంత్రి కోరిన విధంగా కేంద్ర ప్రభుత్వము అదనపు బడ్జెట్, విభజన హామీలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మెడికల్ కాలేజీలు ఇతర రాష్ట్రాలకి ఎట్లు ఇచ్చారో అట్లు ఇవ్వాలి. నవోదయ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, వాటిని కూడా జిల్లాకు ఒకటి చొప్పున కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి, వాటికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాల కింద అమ్మఒడి పథకానికి, జగనన్న వసతి దీవెన పథకానికి, పూర్తి రియంబర్స్మెంట్ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దీనికి కూడా సరైన గ్రాంట్స్ ఇవ్వాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు, అది కేంద్ర జాతీయ పథకం కాబట్టి దానికి తగినన్ని నిధులు కేటాయించి
వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సమావేశాల లోపల పార్లమెంటు సమావేశాల లోపల వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం నిలదీయడం జరిగింది. తప్పనిసరి రాష్ట్రానికి రావాల్సిన డ్యూస్, విభజన హామీలు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధానమంత్రి గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో సూచనలు ఇచ్చినటువంటి పార్లమెంటు సభ్యులందరినీ, ప్రధానంగా రాజ్యసభ పార్లమెంటు నేత అయినటువంటి వైఎస్ విజయసాయిరెడ్డి గారికి, మరి లోక్సభ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి గారు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఇంకా మరింత స్ఫూర్తితోటి పార్లమెంటు సభ్యులు ఈ పార్లమెంటు సమావేశంలో ప్రసంగించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చిన అంశాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఉద్యమం ఉందా? వస్తున్నాం, వెళ్తున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళారు ఫస్ట్